2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది. 2026లో ఒక్కొక్క నక్షత్రం వరకు ఒక్కో విధంగా కనుక మనం చూసుకుంటే ఇయర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ 2026లో కనుక మనం చూసుకుంటే అండి ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏది అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా మూలమైనటువంటిది నాగరాజు గారు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద, ప్రతి నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద, వాళ్ళ యొక్క స్వభావం మీద, వ్యక్తిత్వం మీద, తీసుకునే నిర్ణయాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఒక వ్యక్తి పలానా టైంలో పలానా ఆవేశపడ్డాడు అంటే కారణం ఏంటి అంటే ఏదో ఒక గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎప్పుడూ చేయని తప్పు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే సంచిత కర్మ అనేటువంటిది కోసం మనం చెప్పుకోవాలండి. సంచిత కర్మ అంటే పాస్ట్ లైఫ్లో మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మలు అనమాట. అది పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా కావచ్చండి. దాని యొక్క రిఫ్లెక్షనే కరెంట్ ఇప్పుడు మనం అనుభవించేటువంటి లైఫ్ ఉంటుంది. అయితే ఈ టైంలో ఈ కరెంట్ లైఫ్లో మనం తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చాలా వాల్యుబుల్ అండి. ఈ టైంలో నేను ఒక దొంగతనం చేస్తున్నానా, ఒక అబద్ధం ఆడుతున్నానా, ఒక దైవనామస్మరణ చేస్తున్నానా అనేటువంటిది చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఆ ఉన్నటువంటి సంచిత కర్మలో ఉండేటువంటి పాపాలని కడుక్కోవాలి అన్నా, లేకపోతే వాటి నుంచి బయటపడాలి అన్నా, వాటికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుభవించకూడదు అన్నా ఈ కరెంట్ లైఫ్లో ఈ ప్రారబ్ధ కర్మ రూపంలో మనం భగవంతుని ప్రార్థించడం, సరెండర్ అవ్వడం అంటే శరణాగతి వేడడం లాంటివి చాలా ఉపయోగపడతాయండి. ఇదే ఆస్ట్రాలజీ పరంగా ఒక మనిషిని కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎన్ని అంశాల్లో ఇబ్బంది పెడుతుందో చెప్పడానికి సూచనప్రాయంగా రవి అనేటువంటి ఆయన్ని ఆరోగ్య సూచనగా, చంద్రుడు అనేటువంటి ఆయన మనస్సుకి సూచనగా, కుజుడు అనేటువంటి ఆయన కలహాలకి సూచనగా, బుధుడు అనేటువంటి ఆయన మేధాశక్తికి సూచనగా, గురువు అనేటువంటి ఆయన సంతానానికి, జ్ఞానానికి, సిరి సంపదలకి సూచనగా, శుక్రుడు అనేటువంటి ఆయన కోరికలకి సూచనగా, శని అనేటువంటి ఆయన కష్టానికి సూచనగా, రాహు అనేటువంటి ఆయన కోరికలకి, కేతు అనేటువంటి ఆయన ఆధ్యాత్మికతకి సూచనగా చెప్పారండి. ఇక్కడ కర్మ ప్రభావం చేత సంచిత కర్మ వల్ల ఏలినాటి శనిలో ఒక జాతకుడు కనబడుతున్నాడంటే శని ప్రభావం వల్ల ఆయన ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతారని అర్థం. ఆ టైంలో శని యొక్క ప్రార్థన కానీ, లేకపోతే విష్ణువు యొక్క ప్రార్థన కానీ, కాళీదేవికి సంబంధించిన ప్రార్థన కానీ ఆయన చేసుకున్నటువంటి పాపాలని తగ్గించడం, ఆ శరణాగతి అనేటువంటిది ఆ టైంలో ఆ జీవితంలో ఆ ప్రమాదం నుంచి కానీ ఆపద నుంచి కానీ కాపాడడం ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనం చేసుకున్న ప్రారబ్ధ కర్మ రూపంలో వచ్చేటువంటి పూజలకి ప్రతిఫలమే ఆగామి కర్మ. అంటే అప్పుడున్న పాపాలని ఇప్పుడు మనం ప్యూర్ చేసుకుంటూ ముందుకి గ్రో అవుతూ వెళ్ళడమే ఆగామి కర్మ అనమాట. ఈ సంచిత కర్మ రూపంలో వచ్చేటువంటి గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ వల్ల ఏ నక్షత్రాలు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, వాటికి సంబంధించిన పరిహారములు అంటే ప్రారబ్ధ కర్మ రూపంలో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది మనం వివరంగా చూద్దామండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి జనరల్గా ఈ కర్మ సిద్ధాంతంలో ఏం అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఇయర్ మొత్తం 2026లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సంచిత కర్మ యొక్క ప్రభావం చేత గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ వల్ల ఏ విధంగా కనబడబోతుందో డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటే అండి, గురువు అనేటువంటి ఆయన మీకు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారండి. 2026లో ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది బలంగా ఫిక్స్ అయిపోండి. అయితే జనవరి 17 దగ్గర నుంచి ఫిబ్రవరి 17 దాకా రవి మీకు లాభంలో అనుగ్రహిస్తారు కాబట్టి ఆ 1 మంత్ మీకు చాలా బాగుంటుంది. మంచి డబ్బులు అనేటువంటివి, ఉద్యోగంలో మార్పులు చేసినా బాగుంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, రాజకీయ నాయకులకి పదవీ యోగం పడుతుంది, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మంచి లాభాలు, విజయాలు ఉంటాయి. అయితే ఫిబ్రవరి 17 తరువాత నుంచి జూన్ 1 దాకా రవి బలం అనేటువంటిది అంతగా ఉండదు. గురువు సామాన్యంగా 4వ స్థానంలో ఉంటారు. దీనివల్ల ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడం కానీ, లేకపోతే ఏదైనా ఒక కమిట్మెంట్ ఇవ్వడం కానీ, కెరీర్ విషయంలో కొంచెం శ్రమ అంటే కష్టపడడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న అవమానాలు, పనుల్లో ఆటంకాలు, కుటుంబ ఒత్తిడి, ఎందుకంటే 4వ స్థానం అంటే కుటుంబ ఒత్తిడి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తల్లికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా కొంచెం కనబడే అవకాశాలు ఉంటాయి. బీ ప్రిపేర్డ్గా ఉండండి, బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకోండి, చాలా బాగుంటుంది. అయితే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా ఈ పీరియడ్ ఆఫ్ టైం మాత్రము మీకు అఖండమైన రాజయోగాన్ని ఇవ్వబోతోంది. ఎందుకు అని అంటే గురువు మీకు పంచమ స్థానమైనటువంటి కర్కాటకంలోకి ఎంటర్ అవుతారు.
ఫస్ట్ అండ్ 10th లార్డ్ కాబట్టి మీకు కెరీర్ ఎక్స్పాండ్ అవుతుంది, మీ ప్రొఫైల్ అనేటువంటిది ఇంకా బిల్డ్ అవుతుంది, పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి పెరుగుతాయి, ఎర్నింగ్స్ అనేటువంటిది పెరగడం ఒకటి, వివాహాది శుభ కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోవడం, పెళ్ళి అయిపోతుంది, సంతానం విషయంలో గుడ్ న్యూస్లు వింటారు, కుటుంబ సమస్యలు సాల్వ్ అయిపోతాయి, ఏదైనా శుభకార్యాలు జరగడం, ఆ టైంలో మీరు ఏదైనా ఒక నిర్ణయం నార్మల్లీ ఏదైనా ర్యాండమ్గా ఒక ఉద్యోగం నుంచి మారడం వల్ల మీకు అదృష్టం పట్టడం, ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి మారడం వల్ల అదృష్టం పట్టడం, ఒక నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మంచి లాభాలు కలగడం, ఇలా అన్నీ కూడా ఆకస్మిక ధన ప్రాప్తి చాలా బాగుంటుందండి. కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడం, ఇవన్నీ బాగుంటాయి. అయితే ఈవెన్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా రవి 6వ స్థానంలో అనుకూలిస్తారండి. రాజయోగంలో అఖండమైనటువంటి రాజయోగం అన్నమాట. ఆ 1 మంత్లో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ డేట్స్ బాగున్నాయి కాబట్టి ఆ 1 మంత్లో ఖచ్చితంగా ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే స్టార్ట్ చేయండి. 100% సక్సెస్ అనేటువంటిది చూస్తారు. మంచి మనీ, పేరు, ఆరోగ్యం, శత్రుబాధల నుంచి బయటికి రావడం ఆ 1 మంత్లో చాలా బాగుంటుందండి. మళ్ళీ నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 31 దాకా గురువు అనేటువంటి ఆయన 6వ స్థానంలోకి ఎంటర్ అవుతారు. దీనివల్ల ఆ టైంలో చిన్న చిన్న అవమానాలు ఒకటి, భారీ ఖర్చులు, తర్వాత ఉద్యోగంలో చికాకులు, బాగా కష్టపడాల్సిన పరిస్థితులు రావడం కానీ, లేకపోతే శుభకార్యాల్లో ఆటంకాలు కలగడం కానీ ఆ పీరియడ్ ఆఫ్ టైం మీద కొంచెం అటు ఇటుగా చికాకుగా కనబడుతూ ఉంటుందండి. గురుబలం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి, బాగా ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టాలి. అయితే ఇక్కడ మనం గురువు కోసం మాట్లాడుకున్నాం, రవి కోసం మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. కానీ శని అనేటువంటి ఆయన మాత్రం ఏలినాటి శనిలో, జన్మ శనిలో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆయన్ని అస్సలు మర్చిపోకూడదండి. జన్మస్య దేహ కష్టము, ఆరోగ్య సమస్యలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మీకు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు? డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒకటి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఒకటి, ఆడవాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చెయ్యొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జన్మల్లో శని, 12వ స్థానంలో రాహు, ఏదో ఒక విధంగా మీకు వచ్చినటువంటి డబ్బు అంతా కూడా పట్టుకెళ్ళిపోవడానికే చూస్తాడు. కాబట్టి ఎవరిని కూడా నమ్మొద్దు. మితిమీరినటువంటి ఖర్చులకి సంబంధించిన కమిట్మెంట్స్ అస్సలు ఇవ్వద్దు. అది ఎంత మొహమాటమైనా సరే ఇవ్వద్దు. చాలా కేర్ఫుల్గా ఉండండి. 12వ స్థానంలో రాహు కాబట్టి విదేశీ యోగం అనేటువంటిది కలుగుతుంది. దూరపు ప్రయాణాలు అనేటువంటి వాటి వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. శ్రమ పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క అలవాట్లు కానీ, వ్యసనాలు కానీ, జూదము కానీ ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. అయితే ఇదే కాకుండా కేతు అనేటువంటి ఆయన 6వ స్థానంలో నవంబర్ 25వ తారీఖు దాకా మీకు చాలా బాగున్నారండి. అంటే ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అనేటువంటి మీ పట్టుదల చాలా బాగుంటుంది. ఎంత కష్టపడినా అలసిపోకుండా మీ జీవితం కోసం మీరు చేసే పోరాటం అనేటువంటిది కనబడుతుంది. అయితే కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25 తర్వాత పంచమంలోకి వెళ్తారు, అంటే కర్కాటకంలోకి. దీనివల్ల సంతానము విషయంలో ఇబ్బందులు కనబడడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కనబడడం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూసే అవకాశాలు ఇయర్ ఎండ్లో మీకు కనబడుతూ ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా, బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకోండి. ఏలినాటి శని కోసం జాగ్రత్తలు తీసుకోండి. గురుబలం తక్కువగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవద్దు. రవి బలం, గురుబలం బాగున్నటువంటి డేట్స్ని ఇందాక మెన్షన్ చేశాను కాబట్టి ఆ టైంలో ఏదైనా రిస్క్ తీసుకున్నా, ప్రయత్నాలు చేసినా, స్టార్టప్లు చేసినా చాలా బాగా అనుకూలిస్తాయి అని చెప్పి గుర్తుంచుకోండి. పరిహారాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి? ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కాళీమాతకి సంబంధించినటువంటి హోమం చేయండి. ఏలినాటి శని దోషం పోవాలి అంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. నా క్లయింట్స్కి చాలామందికి కాళీమాతకి సంబంధించిన హోమం చేసిన తర్వాత పరిపూర్ణంగా శని ప్రభావం నుంచి, శని బాధల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంత ఫాస్ట్గా రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. డబ్బు నిలబడాలి అన్నా, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తగ్గాలి అన్నా కాళీమాత హోమం చేయండి, చాలా బాగుంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం 2026లో పర్సనల్ చార్ట్ త్రూ మా వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది అని తెలుసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే, లేదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీ చేసుకోవాలనుకున్నా కూడా, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు లాంటివి ఏమన్నా పరిహారం కోసం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ జాతకంలో ఇక్కడ ఏంటంటే నాగరాజు గారు, ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అని చాలామంది అనుకుంటారండి. మీ ఫ్యామిలీలో ఈవెన్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ కూడా ఒక గైడెన్స్లో ఉండాలనుకున్న వాళ్ళు 3 మంత్స్కి ఒకసారి కావాలనుకున్నా, 6 మంత్స్కి ఒకసారి కావాలనుకున్నా ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉంటాను. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే, అప్కమింగ్ ట్రాన్సిట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ముందుగా జాగ్రత్త తీసుకోవడానికైనా, ఎవ్రీథింగ్ దేనికైనా మీ వెనకాల నేను ఉంటాను. జాతకాన్ని చూసిన తర్వాత శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ 2026లో మీ జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమాగారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.